తుర్కయాంజల్ మున్సిపాలిటీ 1వ వార్డు ప్రజలకు, ఓటర్ మహాశయులకు మరియు V3 ప్రేక్షకులకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. తుర్కయాంజల్ మున్సిపాలిటీని 1వ వార్డుకు సంబంధించి బ్యాంక్ కాలనీ, ఆదర్శ్ నగరు, శివసాయిరాం నగరు, ద్వారకా నగరు, వెంకట సాయి ద్వారకా నగరు, వెంకటేశ్వర కాలనీ, ఇట్లాంటి 9 కాలనీలు, టెలిఫోన్ కాలనీ, ఈ 9 కాలనీలకు సంబంధించి ఏర్పడ్డ మునుగనూరు వార్డ్ నంబర్ 1కు సంబంధించి జనరల్ మహిళా రిజర్వేషన్ వచ్చినందుకు తాళ్ళపల్లి సంగీత మోహన్ గుప్తా గారికి అనగా మాకు ఎమ్మెల్యే గారు ఎంతో నమ్మకంతో, మా కాలనీ వాసుల మీద నమ్మకంతో, మా కాలనీ పెద్దలు, మా కాలనీలందరి కాలనీ ప్రెసిడెంట్ల మీద నమ్మకంతో మాకు ఈ అవకాశాన్ని కల్పించారు. ఖచ్చితంగా మేము ఈ వార్డును గెలుచుకొని, అత్యధిక మెజార్టీతో గెలుచుకొని ఎమ్మెల్యే గారికి బహుమానంగా ఇవ్వబోతున్నాము. మేము ఈరోజు మెజార్టీ కోసం మాత్రమే చూస్తున్నాం. గెలుపు అనేది ఖాయమైపోయింది. అంతేకాకుండా మా కాలనీకి ప్లస్ మా మునుగనూరు గ్రామానికి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే గారు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ అభివృద్ధి పదంలో నడిపించారు. కాకపోతే ఏంటంటే త్వరితగతిన జనాభా ప్రాతిపదికన అతిపెద్దగా విస్తరించిపోయింది మునుగనూరు గ్రామము. అందులో ఉన్న వార్డ్ నంబర్ 1 అనేది బాగా విస్తరించిపోయింది. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవి కూడా ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్ళాము. కొన్ని సీసీ రోడ్లు కానీ, ద్వారకా నగర్ సీసీ రోడ్డు, వెంకట సాయి ద్వారకా నగర్ సీసీ రోడ్డు, బ్యాంక్ కాలనీ, నారాయణ కాలేజ్ రోడ్డు, ఇట్లాంటి చాలా ఉన్నాయి. అన్నిటిని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఎమ్మెల్యే గారు తక్షణం స్పందించారు. కానీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కొన్ని వర్క్లో పెండింగ్ అయిపోయినాయి. దానికి కూడా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చినారు. ఖచ్చితంగా ఇవన్నీ ఎమ్మెల్యే గారు మనకు ఖచ్చితంగా చేసి తీరుతారు. ఇప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, మన ఎమ్మెల్యే గారు మన సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి మనం టీఆర్ఎస్ అభ్యర్థులను తుర్కయాంజల్ మున్సిపాలిటీలో ఉన్న అన్ని వార్డులలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని పోతే తుర్కయాంజల్ మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని చెప్పి ఓటర్ మహేశాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థులు అందరినీ గెలిపించి ఖచ్చితంగా అభివృద్ధికి తోడ్పడాలి. సంక్షేమ పథకాలు అన్నిటినీ ప్రజలకు అందించే విధంగా టీఆర్ఎస్ అభ్యర్థులందరూ కృషి చేసి వాళ్ళందరి ద్వారా ఓట్లు వేయించుకొని మనం ఈరోజు తుర్కయాంజల్ మున్సిపాలిటీ పైన గులాబీ జెండా ఎగరవేయడం ఖాయం. దీనికి గాను అందరి ఓటర్లకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, టీఆర్ఎస్కు ఓటేస్తేనే అభివృద్ధే టీఆర్ఎస్ఏ అభివృద్ధి. కేసీఆర్ గారి కనుసన్నలలో కానీ కేసీఆర్ గారి ఆలోచన విధానం తెలంగాణ ఎంతో ముందుకు తీసుకుపోతుంది దేశంలో. అదేవిధంగా తుర్కయాంజల్ కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థులతో గెలిచి ముందుకు దూసుకుపోతుందని చెప్పి అనుకుంటూ అందరి ఓటర్లకు ఒకటే విజ్ఞప్తి, దయచేసి అందరూ కారు గుర్తు కోటేసి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరిక. మరియు వార్డ్ నంబర్ 1లో కూడా ఉన్న ఓటర్ మహాశయులకు, కాలనీ వాసులకు, అన్ని కాలనీల ప్రెసిడెంట్లకు ఒకటే విజ్ఞప్తి, టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోండి. మునుగనూరులో ఉన్న రెండు వార్డులు కూడా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని మునుగనూరును భారీ మెజార్టీతో గెలిపించుకొని మునుగనూరు అభివృద్ధి పదంలో తీసుకుపోదాం. దీనికి ప్రజలు, యువకులు అందరూ సహకరించాలి. మనకు ఎమ్మెల్యే గారు సహకరించడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. మనం గెలిపించి తీసుకొని పోయి మనం ఎమ్మెల్యే గారితో మనం ఏమేమి పనులు కావాలో త్వరితగతిన మొదలు పెట్టుకుందాం. ఇబ్రహీంపట్నం తుర్కయాంజల్ మున్సిపాలిటీ 1వ వార్డు నుండి సంగీత మోహన్ అనే వాళ్ళు మేము అభ్యర్థులము పోటీ చేస్తున్నాము. కాకపోతే బంగారు తెలంగాణని కేసీఆర్ ఎలా అన్నారో మా బంగారు మునుగనూరు కావాలని మేము చాలా ట్రై చేస్తున్నాము. దానికి మీ ప్రజలందరూ సహకరించి కారు గుర్తు కోటేసి మమ్మల్ని గెలిపించి ప్రతి ఒక్కరూ పని చేయించుకొని కాలనీ డెవలప్ చేద్దామని కోరుకుంటున్నాను. మన తుర్కయాంజల్ మున్సిపాలిటీ 1వ వార్డు నుంచి రాళ్లపల్లి సంగీత మోహన్ గారు పోటీ చేస్తున్న ఈ సందర్భంగా మా కాలనీ వాసులందరూ వాళ్ళకి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాలనీ వాసులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరియు ఈ తెలంగాణలో కేసీఆర్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాగనే మన ఈ మునగనూరు 1వ వార్డు తుర్కయాంజల్ మున్సిపాలిటీ నుంచి పోటీ చేస్తున్న తాళ్ళపల్లి సంగీత మోహన్ గారు కూడా మనకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని ఆశిద్దాం. మనం కారు గుర్తుకే ఓటేసి గెలిపిద్దాం మనం అందరమే. మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మా మునగనూరు గ్రామం 1వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సంగీతా మోహన్ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా మునగనూరు 1వ వార్డు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మా 1వ వార్డులో ఉన్న అందరికీ కూడా ప్రజల మీద భారం ఉన్నది. కాబట్టి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి సంగీతా మోహన్ గారిని అత్యధిక మెజార్టీతోటి
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మున్సిపల్ కౌన్సిలర్గా మనం ఎన్నిక చేసుకొని మన మున్సిపల్ పంపించినట్టయితే మన కాలనీ ఎంతో అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మనకు ఎమ్మెల్యే గారి కూడా సహకారం కూడా ఎంతో ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి తప్పకుండా మనం కారు గుర్తు కొట్టేసి సంగీతా మోహన్ గారిని గెలిపించాల్సిందిగా మనందరం కూడా కట్టుబడి పార్టీకి కట్టుబడి ఆమె అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నా ప్రార్థన. మా 1వ వార్డు నుంచి నిలబడుతున్న సంగీతా మోహన్ గారి వారు ఇక్కడ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వారిని ఖచ్చితంగా గెలిపించుకోవాలని మేము నా తరఫున నేను అందరినీ కాలనీ వాసులు అందరినీ కోరుతున్నాను. అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటే కాలనీలో చాలా పనులు జరుగుతాయి. కాబట్టి మీరందరూ కారు గుర్తుకే ఓటేసి సంగీతా మోహన్ గారిని గెలిపించగలరని నేను మనవి చేసుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు రాజు యాదవ్. నేను మునగానూరు ఎస్బీహెచ్ కాలనీ ప్రెసిడెంట్ని. ముందుగా V3 న్యూస్ గారికి మరియు మీడియా మిత్రులకు అందరికీ, ఇంకొకటి చూసే ప్రేక్షకులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మాది తుర్కెంజాల్ మున్సిపాలిటీ 1వ వార్డు. మేము తుర్కెంజాల్ మున్సిపాలిటీ 1వ వార్డు నుంచి శ్రీ తాళ్ళపల్లి సంగీతా మోహన్ గారిని టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఇంతకుముందు ఎక్స్ వార్డ్ మెంబర్ ఇక్కడ. వీరు ఆల్రెడీ కొన్ని మంచి పనులు ప్రజలకు చేయడం జరిగింది. కాబట్టి మేమందరము కాలనీ తరఫు నుంచి వీరికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ వీరైతే బాగుంటుంది, ప్రజలకు పని చేయగలుగుతారు అనే ఉద్దేశంతో వీరిని ప్రజల మద్దతుతోటి నిలబెట్టుకోవడం జరిగింది. అలాగే మా ఎమ్మెల్యే గారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కూడా ప్రజా అభిప్రాయాలను తెలుసుకొని ప్రజలకు ఎవరైతే పని చేస్తారు అనే ఉద్దేశంగా సర్వే చేయించి వీరికి టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరి తరఫు నుంచి మేమందరము సంపూర్ణ మద్దతుతోటి వీళ్ళని భారీ మెజార్టీతోటి గెలిపించుకొని మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అలాగే కేసీఆర్ గారి పార్టీని కూడా మేము గెలిపించుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాము. కేసీఆర్ గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, మా దగ్గర కూడా చాలా ఉపయోగపడ్డాయి ప్రజలకు. ఇక్కడ ఇంతకుముందు మేము సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పెట్టడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి వీళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టించారు, డ్రైనేజీలు చేయించారు, లైట్లు కానీ అన్నీ చిన్న చిన్న ఏవేవైతే ఉన్నాయో కొన్ని పనులు చేయించారు. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ వచ్చింది కాబట్టి పనులు కొన్ని ఆపడం జరిగింది. ఎలక్షన్స్ తర్వాత కూడా ఇంకా పనులు చేపిస్తారు. కాబట్టి ఇలాంటి వారికి ప్రజా మద్దతు ఉన్న వాళ్ళకి మనం కనుక సపోర్ట్ చేసి గెలిపించుకున్నట్టయితే మనకు కావాల్సినటువంటి పనులు మనం చేయించుకోవచ్చు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, సంగీతా మోహన్ గారిని గెలిపించుకోవాలని కూడా మేము మనసారా కోరుకుంటా ఉన్నాము. జై హింద్. నమస్కారం అండి, నా పేరు రాము అండి, అసోసియేషన్ మెంబర్. నేను ఈ తుర్కెంజాల్ మున్సిపాలిటీ నుంచి 1వ వార్డుగా పోటీ చేస్తున్న సంగీతా మోహన్ గారికి తప్పకుండా కాలనీ తరపున అందరూ సహాయ సహకారాలు అందించి అధిక మెజార్టీతో గెలిపించగలరని మనవి చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇదివరకు వార్డు మెంబర్గా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. కాలనీలో ప్రతి అనుభవం వాళ్ళకి తెలుసు. సంగీతా మోహన్ గారికి దే నో ఎవ్రీథింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్. వాళ్ళకి అవగాహన ఉంది. ఇదివరకు చాలా పనులు చేశారు. ఇప్పుడు కూడా కొన్ని పనులు చేయవలసి ఉండే, కొద్దిగా ఎలక్షన్ కూడా ఉండడం కారణంగా కొన్ని పనులు ఆగాయి. అవి కూడా ఈ ఎలక్షన్ తర్వాత తప్పకుండా జరుగుతాయి. అందువలన మన మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు నమ్మకంతో మనకు టికెట్ ఇచ్చారు. మన కాలనీ తరపున మన అందరము కూడా ఏకతాటి మీద నిలబడి ప్రతి ఒక్కరము అతను సంగీతా మోహన్కి సపోర్ట్ చేసి కారు గుర్తుకి ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం అండి. మునగనూరు మరియు బ్యాంక్ కాలనీ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు సాయి కుమార్ అండి. నేను మాజీ వార్డు మెంబర్గా కూడా ఇక్కడ నుంచి ఉండడం జరిగింది. ఈరోజు తుర్కెంజాల్ మున్సిపాలిటీ 1వ వార్డు సభ్యులుగా తాళ్ళపల్లి మోహన్ సంగీత గారు ఈరోజు అభ్యర్థిగా ఉండడం జరిగింది. గతంలో వీళ్ళు వార్డు మెంబర్గా ఉండి కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఫర్దర్గా కూడా ఇంకా మిగిలిపోయిన నీటి సమస్య అయితే ఏముంది, డ్రైనేజ్ లైన్ల సమస్య అయితే ఏముంది, సీసీ రోడ్డు సమస్యలు అన్నీ కూడా వాళ్ళు రానున్న రోజుల్లో అన్నీ కూడా క్రమంగా అన్నీ కూడా కొంతకాలం వేరకు అన్నీ కూడా పూర్తి చేస్తారని నమ్మకం ఉంది మాకు. కాలనీవాసులు అందరికీ కూడా మునగనూరులో ఉన్న 2 వార్డులను 1వ వార్డు మరియు 15వ వార్డు అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి వారిని కౌన్సిలర్గా తుర్కెంజాల్ మున్సిపాలిటీ పంపించినట్లయితే మనకు అభివృద్ధి జరుగుతుందని మేము మనసారా కోరుకుంటున్నాము. కావున మునగనూరులోని కాలనీవాసులందరూ కూడా పేరు పేరున మనవి చేయండి ఏమనగా
అభ్యర్థులకు అందరికీ కూడా కారు గుర్తుపైన ఓటేసి భారీ మెజారిటీతో వీళ్ళని గెలిపించాలని మనవి చేస్తున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు జరుగుతున్న ఎలక్షన్స్లో ఆల్రెడీ విజయం అనేది సగం మనకి వచ్చేసింది. ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడంతోనే ఇంకా సగం విజయం రావాల్సింది మన చేతిలో ఉంది. కాలనీలో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ సంగీత గారికి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాను. తుర్కాంజల్ మున్సిపాలిటీ నుంచి సంగీత మోహన్ గారు మాకు కౌన్సిలర్గా నిలబడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. తను వార్డ్ మెంబర్గా ఉన్నప్పుడు కూడా చాలా కాలనీలో అభివృద్ధి చాలా చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ కౌన్సిలర్ కాబోతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కాలనీలో ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, అవి కూడా నెరవేరుస్తుందని, సమృద్ధిగా అన్ని సదుపాయాలు మాకు అందిస్తుందని కోరుకుంటూ తనకే ఓటేసి గెలిపించాలని ఆశిస్తున్నాము. మున్గనూరు ఓటర్ సంఘం ప్రెసిడెంట్ రాజుని మాట్లాడుతున్నాను. నేను ఈరోజు 1వ వార్డ్ తాళ్ళపల్లి మోహనన్న గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ అభివృద్ధి పనుల్లో ముందుకు సాగుతున్నది. మన మున్గనూరు 1వ వార్డు డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజల్లో ఉన్నది. 1వ వార్డు కాదు, 24 వార్డులు కూడా గెలిపించుకోవాలని చెప్పేసి అందరి ప్రజలు చేస్తేనే ఖచ్చితంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. కాబట్టి 24 వార్డులు, 1వ వార్డు కాదు, 24 వార్డులు గెలుచుకోవాలని చెప్పేసి 24 వార్డులు గెలుచుకొని మన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క మున్గనూరు తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. మంచిరెడ్డి కిషన్ రెడ్డి నాయకత్వం. జై తెలంగాణ.